పేదవారి సొంతింటి కలను నెరవేర్చేందుకు సింగిల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న సింగిల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణ పనులను గురువారం కలెక్టర్ పర్యవేక్షించారు. పేదవారి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు సింగిల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న సింగిల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణ పనులను గురువారం కలెక్టర్ పర్యవేక్షించారు. కలెక్టర్ ఇందిరమ్మ కాలనీ మొత్తం తిరుగుతూ గృహాలను, రోడ్లను, అలాగే నిర్మాణంలో ఉన్న నీటి సంపు, సెప్టిక్ ట్యాంకు, హాస్పిటల్ పనులు, అలాగే విద్యుత్ సరఫరా లాంటి తదితర పనులు పరిశీలించడమే కాకుండా వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో మాట్లాడుతూ ఏటీసీ ద్వారా మంచి నైపుణ్యాలు నేర్చుకొని ఉపాధి కల్పన పొంది జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. తదుపరి వేపల సింగారం PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేసి సీరియల్ రిజిస్టర్ను పరిశీలించి ఎంతమంది ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారని అడగగా ఇప్పటి వరకు 14 మంది తెచ్చారని, తేమ శాతం 17 రాగానే ధాన్యం శుభ్రపరిచి కాంటా వేసి మిల్లులకు తరలిస్తున్నామని నిర్వాహకులు కలెక్టర్కు వివరించారు. అనంతరం హుజూర్నగర్ RDO కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో 330 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, రైతులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించామని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ పొందాలని కోరారు. ఇప్పటి వరకు 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసి 48 గంటలలోపు రైతుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యేలా చూస్తామని తెలిపారు. హుజూర్నగర్ పట్టణంలో నేడు రామస్వామి గుట్ట వద్ద సింగిల్ బెడ్రూమ్ ఇల్లులు మొత్తం 2,160 మంజూరయ్యాయని, బ్లాక్కి 16 ఇండ్లు చొప్పున 135 బ్లాక్లో నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే 124 బ్లాక్లలో 1984 ఇల్లులు పూర్తయ్యాయని, 11 బ్లాక్లోనే 176 ఇల్లులు స్లాబ్ పూర్తయి గోడల పనులు జరుగుతున్నాయని, వాటిని త్వరగా పూర్తి చేస్తామని, సెప్టిక్ ట్యాంకు, 2 నీటి సంపులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పురోగతిలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల R మరియు B అతిథి గృహం నిర్మాణ పనులను పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించానని అన్నారు. జిల్లాలలో భూభారతి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ప్రతిరోజు భూభారతి ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. RDO శ్రీనివాసులు, హౌసింగ్ PD సిద్ధార్థ, MPDO సుమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, DE జంగయ్య, DT నాగేందర్, AE సాయి రామరెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ అబ్దుల్లా, PACS CEO వీరబాబు, సెంటర్ ఇన్ఛార్జ్ హరీష్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.